హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నటువంటి క్రిస్మస్ పండగ గురించి షేర్ చేస్తూ, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి విజువల్కి నేను చెప్పిన పదానికి సంబంధం లేదేంటి అనుకుంటున్నారా? అవునండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ దేవుడి గది వచ్చి అమ్మ వాళ్ళదే. నేను ఇందాక చెప్పినటువంటి సెలబ్రేషన్స్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి. ఇది చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఒకరిని ఒకరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే, చాలా చిన్న చిన్న విషయాల్లో మనం ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చుకునేటటువంటి రెస్పెక్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటే, ఆ ఫ్యామిలీ అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో అనేది చెప్పడం కోసం మాత్రమేనండి. ఇది మా అమ్మగారికి ఎలా వచ్చింది అంటే, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుండి వచ్చిందండి. అదంతా చాలా పెద్ద కథ. ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు మామూలుగా ప్రార్థన చేసుకునేవారు. ఈ పూజలు కూడా చేసేవారు. మాకు వినాయక చవితికి కానివ్వండి, లేకపోతే దీవాళికి కానివ్వండి, మొత్తం వినాయక చవితి పాలవెల్లు కట్టుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టేవారు. ప్రసాదాలన్నీ చేసి పెట్టేవారు. మేము చేసుకునేవాళ్ళం. అమ్మ అలా చేసేవారనమాట. కాకపోతే నాకు ఒక 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అనేది చాలా వచ్చిందండి. చాలా పెద్దదొచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఇంకా డెత్ లైన్‌ని మనం టచ్ చేసి వచ్చినట్టనమాట. అప్పుడేంటంటే అమ్మ ఇంకా నేను ఇలా బావుంటే గనక నేను ఇంక దేవుడిలోనే ఉంటాను అని అలా అనుకున్నారంట. అలా అని అమ్మేమి చర్చ్‌కి వెళ్ళదండి. బయటికి వెళ్ళి అలా ఏమి ఉండదనమాట. ఇంట్లోనే ఫ్రైడే చేసుకుంటారు. అలాగే బైబిల్ చదువుకుంటారు. ఈ మార్నింగ్ నార్మల్‌గా ప్రేయర్ చేసుకుంటారు ఇంట్లోనే. ఈ దేవుడి గదంతా చూసారు కదా! ఒక సైడ్‌గా ఈ జీసస్ ఫోటోస్ కూడా ఉంటాయండి. మా డ్యాడీకి ఏంటంటే మా అమ్మకి ఇష్టం కాబట్టి ఒక సైడ్‌గా అవి కూడా పెట్టుకున్నారనమాట. ఇక్కడ మా డ్యాడీ ఏంటంటే చాలా పూజలు చేస్తారండి. చాలా ఎక్కువ పూజలు చేస్తారు. మా డ్యాడీ పూజ మొదలుపెట్టారు అంటే 1 అవర్ చేసుకుంటారండి. కానీ నేను మా చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా! ఎక్కడా కూడా నువ్వెందుకు దేవుడిని నమ్ముకున్నావని గానీ, లేకపోతే నువ్విలా చేయడం వల్ల ఇబ్బందిగా ఉందని గానీ డ్యాడీ ఎప్పుడూ అనలేదు. ఒకవేళ దేవుళ్ళో కొన్ని నియమ నిబంధనలనేవి ఉంటాయి కదండీ! అలాంటివేమీ కూడా మా డ్యాడీని ఇబ్బంది పెట్టే విధంగా మా అమ్మగారు ప్రవర్తించరనమాట. ఎలా అంటే మా అమ్మగారికి పసుపు, కుంకుమ, పువ్వులు ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువండి. శుక్రవారం, మంగళవారం గుమ్మాలు కడుక్కోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి ఇలాంటి సెంటిమెంట్స్ కూడా చాలా ఎక్కువ. నేను ఎప్పుడైనా ఎప్పుడు ఇంటి పక్కనే ఉన్నా సరే ఏదన్నా చిన్నప్పుడు ఇవాళ అకేషన్ అండి. మామూలుగా ఇవాళ పండగ రమ్మన్నారని వచ్చాను కదా! సో, ఇది క్రిస్మసే కదా! అయినా సరే వెళ్ళేటప్పుడు పసుపు రాసుకోమంటారో, బొట్టు పెడతారో, జాకెట్ ముక్క పెడతారో, అలాగే చిన్న ఏదైనా శారీ కావాలితే కొనుక్కోమని కొద్దిగా డబ్బులు కూడా ఇస్తారండి. సంక్రాంతికి కూడా అలానే ఇస్తారు. అలా అన్నీ పాటిస్తారనమాట. సో, అది మా డ్యాడీకి ఏమంత ఇబ్బందుండదు. మా అమ్మేంటంటే ఇవన్నీ చేసుకోవడం దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన ఇవన్నీ మానేసుకుని అనవసరంగా గొడవలు పెంచుకోవడం కంటే కూడా తనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తను చేయవలసిన కర్తవ్యాన్ని కరెక్ట్‌గా చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా! అనేది అమ్మ ఉద్దేశం అండి. ఇంకా మా డ్యాడీకైతే ఇంకా మా ఇంట్లో ఈ దేవుడి గదిలో అసలు లేని ఫోటోనే ఉండదండి. ఈవెన్ నటరాజ స్వామి ఫోటో దగ్గర నుంచి అన్నీ ఉంటాయన్నమాట. మా డ్యాడీకి ఎందుకో తెలీదు నటరాజ స్వామి అంటే కూడా చాలా ఇష్టం. మా తమ్ముడి పేరు కూడా నటరాజ్ అనే పెట్టారండి. వెనక ముందు ఇంకా చాలా ఉంటది గానీ, మధ్యలో కూడా నటరాజ్ అని యాడ్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఎవరి నమ్మకాలు వాళ్ళయండి. ఎవరు మార్నింగ్ లేచిన వెంటనే మా డ్యాడీ ఇక్కడ దేవుడి దగ్గరలో దండం పెట్టుకుంటే, అమ్మ వేరే బెడ్రూమ్‌లో ప్రేయర్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు అంటే మాకు మ్యారేజ్ అయిపోయింది. నా ఫ్యామిలీతో నేనున్నాను. తమ్ముడు ఫ్యామిలీతో తమ్ముడున్నాడు కదా! ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉంటారు. చక్కగా మా అమ్మ అన్ని పండగలకి డ్యాడీకి మామూలుగా ఇల్లు క్లీన్ చేయడం కానివ్వండి, మామిడి తోరణాలు కట్టడం కానివ్వండి, డ్యాడీ ఏదన్నా ప్రసాదం చేసిమ్మంటే చేసివ్వడం గానీ అన్నీ అమ్మ చేస్తది. క్రిస్మస్ వచ్చేసరికి మా అమ్మ చాలా చేసుకుంటదండి. అంటే ఇంట్లోనేననమాట. తను ఖచ్చితంగా కొత్త శారీ అనేది కట్టుకుంటది. ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళయినాయి కాబట్టి మా అదే ఏం మా అత్తారు వాళ్ళు ఉంటారు కదండీ! సో, అలా మా చెల్లి, మా చిన్నమ్మ గారి అమ్మాయి దగ్గరలో ఉంటది. ఇలా కొంతమందిని పిలుచుకుని ఆ రోజు సెలబ్రేషన్ కింద చేసుకుంటది. ఎవరో అందుబాటులో లేకపోయినా సరే నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను కదండీ! పక్కనే కదా! సో, మమ్మల్నైనా పిలుస్తారు ఖచ్చితంగా. సో, ఆ రోజు చాలా చేసుకుంటది. ఆ రోజు మా అమ్మకి కావాల్సిన ప్రతీదీ కూడా మా డ్యాడీ తీసుకొస్తారండి. ఏమన్నా తీసుకొస్తారు. ఇదెందుకు ఇప్పుడు అవసరం ఏముందని అస్సలు అనరనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి మనం అడిగిందల్లా కొనిచ్చిన,
లేకపోతే ఎక్కువ కాస్ట్లీ శారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళల్లో మనం ఉంటున్నా సరే, కొంచెం కమ్యూనికేషన్ అనేది కొంచెం గ్యాప్ వచ్చినా, అండర్‌స్టాండింగ్ అనేది కొంచెం లోపం వచ్చినా, మనం ఎంత ఎక్కువలో ఉన్నా సరే మనసుకి వచ్చే బాధ ఉంటది చూసారా? దాని ముందర అన్నీ దిగదుడిపోయానండి. కానీ వీళ్ళేంటంటే ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా, ఎవరు చేసుకునే ఇదికి ఇంకొకరు అలా కోఆపరేట్ చేసుకుంటారు. ఈ ఒక్కరోజు మా డ్యాడీ "ఇప్పుడు నీకు అవసరమా? మానేయి. ఇదేం పెద్ద ఇప్పుడు మనమేమి క్రిస్టియన్స్ కాదు" అనంటే మా అమ్మ మానేయొచ్చు. కానీ ఆ రోజంతా తను ఫీల్ అవుతది కదండీ! మామూలుగా అయితే అయ్యో! నేను చేసుకుందును గదా! అర్థం చేసుకుంటా అనుకుంటది కదా! మా డ్యాడీ అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు మా అమ్మ ఎంత హ్యాపీగా ఉంటదంటే ఇంకసల చాలా హ్యాపీగా ఉంటదండి. ఇప్పుడు ఏమి నమ్ముకున్నారు, ఏం మారిపోయారు, ఏం చేశారు అనే దానికంటే కూడా తను అలా చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంట్లోనే శుభ్రంగా పండగలా చేసుకుంటారు. ఆ రోజొచ్చేసి మనకిక్కడ గారెలు, బూర్లు, బిర్యానీ, చికెను అన్నీ చేసుకుంటదండి. ఇష్టం దానికలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే. నేను కూడా ఖచ్చితంగా వెళ్తాననమాట. అదే ఆ ఒక్కరోజు మా డ్యాడీ గనక మా అమ్మకి ఆ ఛాన్స్ ఇవ్వకపోతే అక్కడేం జరగకపోయినా మా అమ్మ మనసయితే బాధపడతది కదా! సో, అలా బాధ పెట్టడం అనేది డ్యాడీకి ఇష్టం ఉండదు. అలాగే డ్యాడీ ఏ రోజు పూజ చేసుకున్నప్పుడు మా అమ్మ మనకు సంబంధం లేదులే ఏదో చేయమన్నారు కదా! అని ఊరికనే శుద్ధి లేకుండా మాత్రం ఎప్పుడూ చేయదండి. ఏ పండగలొచ్చినా ముందు తను తలస్నానం చేసేస్తది. గ్యాస్ అంతా మొత్తం అంతా ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటారు. పిల్లల్లో ఎవరో లేరు కదండీ చిన్న పిల్లలు. చాలా నీట్‌గా ఉంచుకుంటది. అప్పుడైనా సరే ప్రసాదం చేయమంటే గనక పసుపు నీళ్ళు జల్లిస్తదనమాట. ఎందుకు అంటే ఎందుకు మనల్ని నమ్మి కదా చేయమన్నారు అన్నట్టుంటదనమాట. అంత అండర్‌స్టాండింగ్‌గా ఉంటారండి. అలాగే మాకు చిన్నప్పటి నుంచి అంటే నేనొక సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి మాకు దసరా సెలవులకి విజయవాడ తీసుకెళ్ళేవారనమాట. తెప్పోత్సవం చూడడానికి, ఆ తెప్పని చూడడానికి ఇంకా అసలు అప్పుడు ఎక్కడికో వెళ్తున్నాము, ఏదో చూస్తామన్నంత ఫీల్ ఉండేదండి. విజయవాడ వెళ్ళినప్పుడు డాడీ మొక్కిచ్చేవారు, తమ్ముడికిచ్చేవారు. నాకొక 3 కత్తెర్లు జుట్టిచ్చేవారు. అలాగే మా అమ్మ మాతో పాటొచ్చేది. కానీ ఏం చేసేది కాదనమాట. తను ఒక పక్కగా నుంచునేదంతే. డ్యాడీ చేసుకొని దర్శనానికది తీసుకెళ్ళొచ్చేసేవారు. మనకి విజయవాడ నుంచి ఎంత దూరం ఉంటదో తెలీదు కానండి, అప్పట్లో కూడా ఇంత ట్రాన్స్‌పోర్ట్ లేదనమాట. విజయవాడ నుంచి గుణదల రావడానికి అటన్ని క్వారీస్ ఉండేయనమాట. లారీలు వెళ్తాయండి. ఆ లారీల మీద ఎక్కేవారనమాట. ఎక్కించుకొని తీసుకొచ్చేవారు. ఎందుకంటే ఇంకేం ఉండదు కాదు. టైమ్ టు టైమ్ ఒక్క బస్సేమో ఉండేది. చాలా చిన్న పిల్లలం మేము. అక్కడికి తీసుకొస్తే అమ్మ అక్కడ తను జుట్టు 3 కత్తెరలిచ్చి, మళ్ళీ నాకు కూడా చిన్నగా 3 కత్తెరలిచ్చి, తన ప్రేయర్ అది తను చేసుకుంటే డ్యాడీ ఒక పక్కగా ఉండేవారండి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఈ సెలబ్రేషన్స్ గురించి ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, మనం చేసే పనులు సొసైటీకి ఏమి అంత ఇబ్బంది పెట్టేవి కాకుండా ఉన్నప్పుడు, మనకు మనసుకు నచ్చింది ఏది చేసుకున్నా తప్పులేదండి. ఇందులో మనమేమి ఇలానే ఉండాలని ఎక్కడా లేదు. మన మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మన ఇంట్లో మనం ఏం చేసుకున్నా సరే తప్పులేదండి. ఒకరినొకరు ఎవరి గురించో ఆలోచించి ఒకరినొకరు బాధపెట్టుకునే కంటే కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రతి చిన్న విషయంలోనూ ఒకరికొకరు మనం అభిమానంగాను లేదంటే కనుక గౌరవంగాను వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయగలిగాము అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది చాలా బాగుంటుందండి. నాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా! వాళ్ళిద్దరూ కూడా చాలా బాగుంటారనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడున్న రోజుల్లో మనం ఏంటంటే, మనం చెప్పిందే చెయ్యాలి, మనం చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పిందేది చెయ్యరు, నన్ను అర్థం చేసుకోరు, నా మాట వినరు అని చిన్న చిన్న కారణాలతోటి నా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటాను కదండీ నేను. నేను చెప్పింది ఏమనరు, బర్త్‌డే రోజు నేను పలానా చోట పార్టీ అడిగితే ఇవ్వలేదు, ఇక్కడే ఇస్తానన్నారు, ప్రతిదానికి ఎలా చూసుకుంటారు. ఇలా చిన్న చిన్న ఇష్యూస్ అండి. ఏమి అసలు సంబంధం అంటే అసలవి పట్టించుకునేవే కాదనమాట. ఏంటో ఇప్పుడు వాళ్ళ కోసం కంటే కూడా వాళ్ళలా చేసుకోకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా తయారయ్యారు కదా! సో, అలా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మనం ఆలోచించుకుంటూ, మనం మన బడ్జెట్‌లో మనతో పాటున్న మన లైఫ్ పార్ట్నర్ తోటి ఎలాంటి సందర్భంలో ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాము అనేది మాత్రమే చూసుకోవాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారని, లేకపోతే మనం స్టేటస్ పెట్టలేదని, లేతే మనం ఆ పెద్ద రెస్టారెంట్‌కి వెళ్ళలేదని, ఆ ఫోటోస్ చూస్తే మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని, అనవసరంగా ఇంపార్టెంట్ టైం అనేది లైఫ్‌లో వచ్చేటటువంటి చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అస్సలు మిస్ చేసుకోకూడదండి. అస్సలే మిస్ చేసుకోకూడదు. ఫస్ట్ మన హ్యాపీనెస్ తర్వాతే జనాలు ఎవరు ఏమనుకున్నా. ఇక్కడ నేను ఆహ్
చికెన్ బిర్యానీ వేస్తున్నానండి. చిట్టుముత్యాల బిర్యానీ ఇలా వస్తది. ఇది చూసారా మసాలా అనమాట. బిర్యానీ మసాలా అండి. చక్కగా అవన్నీ వేసేసుకొని మనం ఈ బిర్యానీ వేసుకుంటే ఎలా అంటే మనకి కర్రీతో పని లేకుండా మిక్స్డ్ బిర్యానీ టైప్ టేస్ట్ వస్తుందండి. నేను ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు మీకు దాని గురించి చెప్తాను. ఇక్కడొచ్చేసి నేను ఈ బూరెలు అనేది చేస్తున్నానండి. గారెలు కూడా నేను వచ్చాకనే వేసాననమాట. అమ్మకి కొంచెం కాళ్ళు నొప్పులండి. ఎక్కువ పని చేయలేదు. సో, ఈ బూరెలు అయ్యే లోపల ఈ పక్కన బిర్యానీ కూడా అయిపోయింది. నేను వచ్చేసరికి అమ్మ చికెన్ కర్రీ అనేది వండేసిందండి. మా అమ్మ చికెన్ కర్రీ చాలా బాగా వండుతది. సో, మా ఇంట్లో అందరూ కూడా మా అమ్మ చికెన్ కర్రీకి చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. అందుకని ఇంకా మా అమ్మ నేనొచ్చేసరికే వండేసింది. సో, ఈ బూరెలు, గారెలు, చికెన్ కర్రీ, బిర్యానీ పట్టుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటి దగ్గర పిల్లలనైతే నేను బాబుని, మా వారు ఇంటి దగ్గరున్నారు. నేనొచ్చేసి పాపని తీసుకొని మాత్రమే వచ్చాననమాట. ఇంక ఇద్దరు కొట్టేసుకుంటారు నూనె మూకుడు కదా అని భయమేసి తీసుకురాలేదండి. మా ఇల్లు ఇక్కడికి ఒక 2 ½ కిలోమీటర్స్ ఏమో వస్తదంతే. సో, ఫైనల్‌గా అయితే మా అమ్మగారి ఇంట్లో క్రిస్మస్ వేడుకలు ఇవేనండి. తర్వాత ఈ నైటు డ్యాడీ ఎక్కడికో తాంబూలాలున్నాయని వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కేక్ కట్ చేసుకొని, వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోయే పెట్టారు. ఈవినింగ్ రమ్మన్నారు. చలి ఎక్కువగా ఉందని నేను వెళ్ళలేదండి. సో, వాళ్ళిద్దరే ఎంజాయ్ చేశారనమాట. సో, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్.